బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టును సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన కృషి వల్లనే బనకచెర్ల రద్దయిందన్నారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ ఘోష్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరానికి నీరు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం లక్షల కోట్లు గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని, దాని కింద ఊర్లు మునిగిపోతాయన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ గా కాళేశ్వరం కూలిపోతుందని చెప్పిందన్నారు. పత్తిపాక రిజర్వాయర్ పై 1,10,00,000 డిపిఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు మంత్రి ఉత్తమ్. సీఎం రేవంత్ తో మాట్లాడి పత్తిపాక రిజర్వాయర్ ను చేపట్టి 5 టీఎంసీల నీటిని అందిస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రివర్యులు లోకేష్ గారు బనకచెర్ల ప్రాజెక్టులో కట్టుకుంటామని చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకిస్తున్నాం, ఇది ఇల్లీగల్, ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ బనకచెర్ల ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బనకచెర్ల ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క బనకచెర్ల ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది. మేము మొన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి చర్చల్లో కూడా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, నేను, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇరిగేషన్ మంత్రి పాల్గొన్న చర్చల్లో కూడా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది చట్ట వ్యతిరేకం, ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన అని స్పష్టంగా చెప్పడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు 1980లో ఇచ్చిన గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఒక తీర్పుకి వ్యతిరేకము, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి వ్యతిరేకము. అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మా ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. ఆయన ఏదో అన్నాడని ఇక్కడ టీఆర్ఎస్ లీడర్లు ఏదో మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మంతని కాన్స్టిట్యున్సీలో 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. కట్టింది పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకి మరి నీరు అందించే ప్రతిపాదన లేదు. వాళ్లే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. మరి సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ రేపు క్యాబినెట్లో మరి ప్రవేశపెట్టబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పని చేస్తున్నాం. దాని బదులు తుమ్మడి అట్టి ప్రాజెక్టు ఆ రోజే కట్టి ఉంటే, ప్రాణహిత చేవల్ల అంబేద్కర్ పేరు మీద పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు కట్టి ఉంటే, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లో శ్రీధర్బాబు గారు ఎప్పటికీ నీళ్లు నిండి ఉండేవి. ఈరోజు గోదావరి నది పరివాహక ప్రాంతంలో వచ్చే ఇబ్బందులు రాకపోయి 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కేవలం మతలబు కోసమే, నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టారు. మాటికి అదేదో మరమ్మతులు చేయొచ్చు కదా అంటారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కూలిపోయింది.
మేడిగడ్డ అన్నారం సుందిలా ఫౌండేషన్లే బలహీనంగా ఉన్నాయి. ఆడ నీటిని నిలువ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దాని కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం కొట్టుకపోతుంది, రాముడి గుడి కొట్టుకపోతుంది, మరి సమ్మక్క సారక కొట్టుకపోతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టపరమైన ఒక సంస్థ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మేమేమీ రాజకీయ దురుద్దేశంతో మేడిగడ్డ అన్నారం సుందిలా నిరుపయోగించడం లేదు. ఆ బ్యారేజీలు డిజైన్లో నిర్మాణంలో లోపాలున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇస్తే దాన్ని ఏ విధంగా బ్యారేజీలు రిపేర్ చేసి మళ్ళీ లైన్లో తీసుకురావాలో మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పితే మరొకటి కాదు.